ఓకే. సో, ఈరోజు మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటి అనంటే, నోడ్ ప్యాకేజ్ మేనేజర్. సో, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటి? సో, మీరు నోడ్ మాడ్యూల్స్ అని చూసారా రియాక్ట్‌లో? ఎవరన్నా అబ్జర్వ్ చేసారా? నోడ్ మాడ్యూల్స్ ఎప్పుడొస్తాయి? ఎనీ గెస్? నోడ్ మాడ్యూల్స్ ఎవరైనా చూసారా? రియాక్ట్ జేఎస్‌లో నోడ్ మాడ్యూల్స్ అసలు? రియాక్ట్ చేసేసారు. నోడ్‌కొచ్చేసారు అప్పుడే. ఓకే. సో, నోడ్ ఎన్‌పీఎం రైట్? ఎన్‌పీఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. కరెక్ట్. సో, సమ్‌వన్ సెడ్ న్యూ యాప్ క్రియేట్ చేసేటప్పుడు రైట్. న్యూ యాప్ క్రియేట్ చేసినప్పుడు నోడ్ మాడ్యూల్స్ అనేవి వస్తాయి మనకి. అవునా? సో, న్యూ యాప్ ఎలా క్రియేట్ చేస్తారు రియాక్ట్‌లో? విచ్ కమాండ్? ఏ కమాండ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తారు రియాక్ట్‌లో? ఎవరికీ తెలీదా? ఓకే. ఓకే. ఇంత టైమా? ఇంతసేపు తీసుకుంటున్నారా? ఓకే. దట్స్ ఫైన్. సో, ఎన్‌పీఎక్స్ క్రియేట్ రియాక్ట్ యాప్ నేమ్ అని ఇచ్చేస్తే అది ఆటోమేటిక్‌గా ఒక యాప్ క్రియేట్ చేసేసి మీకు రియాక్ట్ యాప్‌ని ఇచ్చేస్తది. అక్కడి నుంచి మీరు ప్రొసీడ్ అవుతారు. రైట్? సో, ఈ సెటప్ అంతా కూడా రియాక్ట్ జేఎస్ ఫ్రేమ్‌వర్క్‌లో వాళ్ళు సెటప్ చేశారు. మీరు దాని కన్సోల్ అనేది ఇన్‌స్టాల్ చేసుకొని యాంగులర్ అయితే యాంగులర్ కన్సోల్, రియాక్ట్ అయితే రియాక్ట్ కన్సోల్ ఇన్‌స్టాల్ చేసుకొని వాటి రిలేటెడ్‌గా అండ్ ఇలా మనం ఆ కమాండ్ ఏదైతే ఉందో ఆ కమాండ్ ఇచ్చిన వెంటనే ఆటోమేటిక్‌గా ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా వచ్చేసి ఇక్కడ ఇన్‌స్టాల్ అయిపోయి ఒక శాంపుల్ అప్లికేషన్ ఒకటి రన్ అయ్యేలాగా మీ దగ్గరికి వచ్చేస్తుంది. రైట్? బట్ అదలా రావడానికి ఇంటర్నల్‌గా ఏం జరుగుతుంది? ఇవన్నీ రన్ అయ్యేవి నోడ్ ఎన్విరాన్మెంట్‌లోనే రన్ అవుతున్నాయి మనకి. ఈ డెవలప్‌మెంట్ ఇవన్నీ గూడా. రైట్? సో, మీరొక జస్ట్ సింపుల్ ఒక కమాండ్ ఇస్తే మీకెక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఒక ఫోల్డర్ వచ్చేసి రియాక్ట్ అప్లికేషన్ లాగా క్రియేట్ అయిపోయి వచ్చేస్తుంది. అవునా? సో, దీని వెనకాల యాక్చువల్‌గా చాలా పెద్ద కథ ఉంది. సో, అది చెప్పుకోవాలనంటే మనం ఈ ఎన్‌పీఎం గురించి చెప్పుకోవాలి. ఓకేనా? సో, ఆ నోడ్ మాడ్యూల్స్ అవన్నీ ఏంటి? ఆ సెటప్ ఏంటి? ఇవన్నీ తెలియాలంటే మీకు నోడ్ మాడ్యూల్స్ ఐ మీన్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్ గురించి తెలియాలి. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటనేది తెలియాలి. సో, నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఏంటి అనంటే ఇట్ ఈస్ ఎ రిజిస్ట్రీ ఆఫ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్. రిజిస్ట్రీ ఆర్ రిపోజిటరీ అని అనొచ్చు. ఓకేనా? సో, థర్డ్ పార్టీ లైబ్రరీస్. సో, థర్డ్ పార్టీ లైబ్రరీస్ అనంటే మనం కొన్ని ఫంక్షనాలిటీస్ మన అప్లికేషన్‌లో ఇంప్లిమెంట్ చేస్తుంటాం. బట్ మన అప్లికేషన్ వేరే అయ్యుండొచ్చు. బట్ సిమిలర్ ఫంక్షనాలిటీస్ ఆల్రెడీ వేరే వాళ్ళు చేసుండొచ్చు. అవునా? సో, సిమిలర్ ఫంక్షనాలిటీస్ ఆల్రెడీ వేరే వాళ్ళు చేసుండొచ్చు గాబట్టి, అలాంటి ఫంక్షనాలిటీస్ ఏమన్నా ఉంటే కొంతమంది పబ్లిక్‌గా పబ్లిష్ చేస్తారు. సో, పబ్లిష్ చేసిన వాటిని మనం మన నోడ్ అప్లికేషన్స్‌లోకి ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో, సింపుల్‌గా చెప్పాలంటే లెట్ అస్ సే మీరు ఆహ్, రివర్స్ ఎ నంబర్ అని జెప్పేసి ఒక ఫంక్షన్ రాసుకున్నారు నార్మల్‌గా అయితే. ఓకేనా? మీ కోడ్‌లో రాసుకున్నారు. సో, మీ కోడ్‌లో రాసుకున్నారు. మీరు యూజ్ చేసుకుంటున్నారు. బానే ఉంది. ఒక నంబర్ అంటే ఒక పెద్ద నంబర్ ఏదిచ్చినా గాని దాన్ని రివర్స్ చేసేసి రిటర్న్ పంపిస్తది ఆ ఫంక్షన్. రైట్? బట్ వేరే పర్సను సేమ్ ఒక అప్లికేషన్ ఏదో బిల్డ్ చేస్తున్నాడు. అతనికి కూడా మీరిప్పుడు ఏదైతే రివర్స్ నంబర్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ రాసాడో, అలాంటి ఫంక్షన్ రాయాల్సొచ్చింది. సో, అప్పుడేం చేస్తారంటే, సో, నార్మల్‌గా అయితే అతను మళ్ళీ రాసేసి చెక్ చేసుకుంటాడు. బట్ మీరేం చేశారు? ఏదైతే ఫంక్షన్ ఉందో, ఆ ఫంక్షన్‌ని మీరు ఒక ప్యాకేజ్ మేనేజర్‌లోకో, వేటిల్లోకో ఒక రిపాజిటరీలో పెట్టారనుకోండి. దాని దగ్గర నుంచి వేరే పర్సన్ చెక్ చేసుకొని ఇంటర్నెట్‌లో ఓకే. ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి, ఈ ఫంక్షన్ వాడుకుంటే సరిపోయిద్దని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొని అతని దగ్గర వాడుకోవచ్చు. ఓకే. సో, సింపుల్‌గా చెప్పాలనంటే ఒక ఫంక్షన్ సెట్ ఆఫ్ ఫంక్షన్స్‌ని మీరు ఒక ప్యాకేజ్ లాగా క్రియేట్ చేసి, ఒక దగ్గర పబ్లిష్ చేస్తారు పబ్లిక్‌గా. సో, పబ్లిష్ చేసినప్పుడు వేరే పర్సన్ అది పబ్లిక్‌గా ఉంది కాబట్టి, అది జస్ట్ ఇన్‌స్టాల్ చేసుకొని ఐ మీన్ అది గెట్ చేసుకొని, ఆ ప్యాకేజెస్‌ని యూజ్ చేసుకోగలుగుతాడు. సో, ఇదే మెయిన్ కాన్సెప్ట్. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనంటే, సో, ఈ నోడ్ జేఎస్‌కి సంబంధించి అంటే జావా స్క్రిప్ట్ రిలేటెడ్‌గా కొన్ని ప్యాకేజెస్ మనకి ఒక రిజిస్ట్రీలో అవైలబుల్ ఉంటాయి. వాటినే మనం ఏమంటున్నాం? రిజిస్ట్రీ ఆఫ్ థర్డ్ పార్టీ లైబ్రరీస్. నేను జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాను. సో, కొన్ని కాంప్లెక్స్ ఫంక్షనాలిటీస్ అన్నీ గూడా డిఫరెంట్, డిఫరెంట్ ప్యాకేజెస్ లాగా మనకి నోడ్ ప్యాకేజ్ మేనేజర్‌లో అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? సో, మనం సింపుల్‌గా వాటిని ఏం జేయొచ్చంటే జస్ట్ క్లోన్ జేసుకొని జస్ట్ గెట్ చేసుకొని మన అప్లికేషన్‌లో యూజ్ జేసుకోవచ్చు. సో, అలా గెట్ చేసుకోవాలనంటే ఏం జేస్తాం? ఏంటి అసలు ప్రాసెస్ ఏంటనేది ముందు మనం తెలుసుకుందాం. ఓకేనా? ఓకే.